దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన ప్రియ సంగమునకు ప్రేమ వందనాలు. ఇంతవరకు ఆరాధనలో ప్రభు మనల్ని నడిపించిన విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. కొంత సమయము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. విలాప వాక్యములు పరిశుద్ధ గ్రంథములో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహిమల రాజా మహోన్నతుడ, నీ అపారమైన ప్రేమకు మా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉండి క్రమముగా జరిపించారు. మీకు వందనములు స్తోత్రములనైనా. ఇప్పుడు నైనా ప్రభా, మీ వాక్యమును చదువుకొని ఉన్నాం. ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యంలోని ఆధ్యాత్మిక మర్మాలను మీరు మైలుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా మనుష్యుడు మాట్లాడటం వలన ఏమాత్రము ప్రయోజనం లేదు, కానీ సర్వశక్తుడైన దేవుడు అయిన నీవు మంచి బోధకుడై మాకు బోధించమని, వీటిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మాకు బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాం. చేరువచ్చిన ప్రియ సంగమును బట్టి మీకు వందనములు స్తోత్రములనైనా. ఎవరికి ఏ అక్కర ఉన్నదో, ఏ అవసరతలో ఉన్నారో మరి నీవే వారితో మాట్లాడి పొందమని వేడుకుంటూ ఉన్నాం. నిలబడిన మీ దీనదాసుడిని మీ సిలువ సాటును మరుగుపరిచి నీవే నైనా ఘనత మహిమ ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం మనము చదువుకున్నాం. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా చలవిస్తూ ఉన్నాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ మనం చూసినట్లయితే నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. రక్షణ ఇచ్చేది ఎవరు? యెహోవా. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. ఇక్కడ మనం చూసినట్లయితే విలాప వాక్యములో ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలను గురించి, ఆ రోజు యెరూషలేము పట్టణం గురించి, వారికి శ్రమను గురించి, అక్కడ ప్రజలు ఎలాగా వారిని చెదరగొట్టాడో ప్రభు, దాని గురించి మనము ఈ ఇర్మియా గ్రంథంలో అలాగే ఈ విలాప వాక్యంలో మనం చదువుతాం. అయితే ఇక్కడ ప్రవక్త అయిన ఈయన తెలియజేస్తూ ఉన్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. మనలో ప్రభువు నేరుగా బిడ్డలంగా మనలో ఓపిక ఉండాలి, అలాగే సహనం ఉండాలి. మనము ఓర్పు కలిగి ఉండాలి, అలాగే మనము సహనంతో ఉండాలి. ఆయన మనకు రక్షణ ఇచ్చినప్పుడు దాన్ని ఓపికతో మనం కనిపెట్టాలని ఇర్మియా ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దీంట్లోని ఆధ్యాత్మిక సత్యాలను మనం కొన్ని తెలుసుకుందాం. మనము ప్రసంగి గ్రంథము మనం చూసినట్లయితే రాజైన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ప్రసంగి 10వ అధ్యాయము 4. ఓర్పు, మధ్యలో నేను చదువుతాను, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు ఏం చేస్తుంది? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. అంటే మనము ఓర్పు కలవార్యంగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. మనము క్షణకావేశములో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం మానవులుగా, కానీ దేవుని ప్రణాళికల వేరు.
దేవుని ఆలోచనలు వేరు. అందువల్ల ఏంటంటే ప్రభువు మనల్ని ఆయన రక్షణ అనుగ్రహించాడు కాబట్టి మనము ఓర్పు సహనము కలిగి ఉండాలని ఇక్కడ ప్రసంగికర్త మనకు తెలియజేస్తున్నాడు. అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు గారు రోమీయులకు వ్రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతున్నాము. ఇక్కడ పౌలు గారు రోమీయులకు తెలియజేస్తూ ఉన్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును మనము అతిశయపడేవాడంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కానీ మనము దీనికి విరుద్ధంగా ఉంటాం. శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని ఇక్కడ రాసినప్పుడు మనం శ్రమ ఎప్పుడు మనము ఎంతో దుఃఖిస్తూ ఉంటాం. నాకే ఎందుకు రావాలి ఈ శ్రమ, నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని కదా, దేవుడు నాకున్నాడు కదా, ఆయన నన్ను చూస్తున్నాడు కదా, నాకే ఎందుకు రావాలని శ్రమ మనం ఎంతో నిరాశ నిస్పృహలతో ఉంటాం. వాస్తవంగా మాట్లాడైతే మనం ఎప్పుడైతే ప్రభువుని ఎరుగుతామో, ఆయన్ను అంగీకరించి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడి నూతన సృష్టిగా మార్చబడతామో అపవాది కూడా అంతే మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అపవాది దాడి చేసినప్పుడు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి ఈ లోకంలో. అయితే వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. అయితే మనము ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అందువల్ల మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలో చదివాం కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. మనము దేవుని ఎరిగిన బిడ్డలముగా మనము ఓర్చుకునే వారంగా, నిరీక్షణ కలిగి ఉండేవారంగా, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, దేవుడు ఎందుకు అనుమతించాడో నా జీవితంలోని ప్రభువు మీద ఆనుకొని జీవించే వారంగా మనం ఉండాలి. అదే ఇక్కడ రోమీయులకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడం. మనమేం చేస్తాము, మనకున్న ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములను బట్టి అతిశయపడుతూ ఉంటాం. మనకున్న ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే మనకున్న అందమును బట్టో, మనకున్న ఉద్యోగమును బట్టో, మనకున్న సంతానమును బట్టో మతి చేయించి మనము అతిశయపడుతూ ఉన్నాం. అతిశయపడువాడు ప్రభువునందే అతిశయపడాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే మనము ఏమై ఉన్నామో అది ప్రభువు ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహించాడు. అందువల్ల మనము శ్రమ వచ్చినప్పుడు మనము ఓర్చుకునే వారంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, శ్రమల యందును అతిశయపడాలగా అని ఉన్నాడు. లూకా సువార్త మనం చూసినట్లయితే లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. ఇక్కడ లూకా గారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మన ప్రాణము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నది. అయితే మనం ఓర్చుకొనుట ద్వారా మన ప్రాణములను దక్కించుకుంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే పైన మనం చూసిన 17వ వచనం కూడా మనం చూసినట్లయితే, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. ఇక్కడ మనము మనుషులందరి చేత ద్వేషించబడుతూ ఉంటాం. మన కుటుంబ సభ్యులే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. మనం ఎవ్వరికీ నచ్చము. మన ప్రవర్తన, మన ఆలోచన మనకంతా వారికి విరోధముగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది దేవుణ్ణి ఎరగని బిడ్డలు ఉంటారు కదా, కానీ మన తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలదు. అయితే మీ ఓర్పు చేతనే మీ ప్రాణము దక్కించుకుంటారని
ఇక్కడ లోక భక్తుడు మనం చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న మనము ఓర్పు చేత మనం ఉండాలి, అలాగే సహనము కలిగి ఉండాలని ఇక్కడ పరిశుద్ధ లేఖనములను మనకు తెలియజేస్తుంది. అలాగే రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో మరి ఒక మాట ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలోనే ఒక మాట ఉన్నది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఓర్చుకొని మన సహనం కలిగి నిరీక్షణ కలిగి ఉంటామో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడదు. ఎందుకంటే మనము సిగ్గుపడవలసిన పనులు చేశాము. వాస్తవంగా అంటే మన ప్రభువుని ఎరక్కముందు మన జీవితము, మన దౌర్భాగ్యమైన స్థితిని చూసి మనం ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవునికి విరోధమైన కార్యములు మనం చేశాము. మనము యెషయా గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మన మీదకు రాకముందప్పుడు మనలో ఉన్నంత గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, బలురక్కసి చెట్లు, అంటే మనలో ఏముంది? కోపము, ద్వేషము, అసూయ, కలహము, మత్సము, వ్యభిచార సంబంధమైన క్రియలు, ఎదుటివారికి కీడు చేద్దామనే ఆలోచనలు మనలో ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో లేదు కదా, అపవాది చేత మనం నడిపించబడుతూ ఉంటాం. ఎదుటివాడికి కీడు చేయాలనే ఆలోచనతోటే మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందో, దేవుడు పరిశుద్ధాత్మ మనలో తాకిందో, మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టామప్పుడు మనము సిగ్గుపడే వారంగా ఉండము. ఈ సిగ్గు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మనలో ఉన్నది. ప్రేమ మత్సరపడదు, డమ్మమ్మగా ప్రవర్తించదు, ఎదుటివానికి కీడు చేయదు, ప్రేమ కలిగి ఉంటాం. మన ప్రభు అదే కదా మనకు నేర్పింది, ప్రేమ కలిగి సత్యము కొరకు జీవించమని ఆయన తెలియజేసాడు. అందువల్ల ఏంటంటే ప్రేమ కలిగి మనం చేస్తున్నప్పటి ఈ ప్రేమ మనకి ఎలాంటి హాని చేయదని తెలియజేస్తున్నాడు. మన హృదయంలో కుమ్మరించబడుతూ ఉన్నది కాబట్టి ప్రేమ కలిగి మనం జీవించే వారిగా మనం ఉండాలని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. అందువల్ల మనము విలాప వాక్యములో మనం చూసినట్లయితే నరులు ఆశ పెట్టుకొని యెహోవా ఇచ్చు రక్షణ కొరకు ఆయన ఓర్పుతో సహనముతో నిరీక్షణ కలిగి ఉండాలని మనం చదువుకున్న వాక్య భాగము మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము రోమీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించేవాడిగా మనం ఉండాలి. ఆసక్తి విషయంలో మనకి మంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలి. ప్రభువు మనకి రక్షణ ఇచ్చాడు కదా, మనము చేయవలసిన పని మనం చేయాలి. ఆత్మ విషయంలో మందులుగా ఉండకూడదు. అంటే మనము ఆసక్తి లేని వారిగా ఉండకుండా ఆయన ఎప్పుడైతే మనకు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ఉన్నదో మనము తీవ్రత గలవారమై ప్రభువుని సేవించేవాడిగా ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుకునేవారిగా, ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా, ఇక్కడ మన పొరుగువారిని ప్రేమించేవారిగా, అవసరతలో ఉన్నవారిని ఆదుకునేవారిగా, విధవరాలను పరామర్శించేవారిగా మనం ఉండాలి. మనము దేవుని పని చేసేవారిగా ఉండాలి, సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని పనిలో మనము ఆసక్తిగా ఉండాలి. అంతేకాని నాకెందుకులే ఈ పని, దేవుడు చూసుకుంటాడులే, లేకపోతే నా సహోదరుడు చూసుకుంటాడులే, ఇంకా సంఘం ఉన్నదిలే, నేను ఒక్కడైనా సంఘంలోని మనం అనకూడదు. నీకు దేవునిచ్చిన పనిని, నీకు ఇచ్చిన కృపావరమును నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడేవాడిగా ఉండాలి. మనందరము ప్రభు పనివారంగా ఉండాలి, ఆయన జత పనివారంగా ఉండాలి. ఆయన ఎందుకంటే ఆయన మనకి ఈ రక్షణ ఇచ్చి నా కొరకు మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అన్నాడు.
మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అలాగా మనము దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉండాలి. అయితే మనం చూసినట్లయితే సామెతల గ్రంథము, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, బలాత్కారము చేయువాన్ని చూసి మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రము మనము చేసేవారిగా ఉండకూడదని ఇక్కడ వాక్యం చెబుతుంది. బలాత్కారము చేయువాని చూసి మత్సరపడకూడదు. మత్సరం అంటే వ్యసనము, ఇంకా మత్సరము. బలాత్కారం చేయువాని చూసి మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. అంటే వాడు బలాత్కారులు. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం బలాత్కారుల్ని. అయితే వాడు చేసే క్రియలను బట్టి మనము వాడి మీద మనం మత్సరపడకూడదు. ఎందుకంటే వాడి క్రియలు రేపు వాడికి తీర్పులో ఉంటాడు వాడు. అందువల్ల ఏంటంటే మనము ఏమాత్రము ఆ పని మనం చేసేవారిగా ఉండకూడదు. వాటి నుంచి మనము విడుదల పడ్డాం కాబట్టి ఇక మనము దేవునికి విరోధమైన కార్యములు మనం చేయటానికి వీల్లేదు. దేవునికి విరోధమైన కార్యాలు మనలో ఉండటానికి ఏమాత్రము వీల్లేదు. అందుకే మనము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము, 17వ అధ్యాయము మనము 13వ వచనంలో మనం చూస్తాం. మనము దేవుణ్ణి ఎరగని వారు చేస్తే పాపము, దేవుణ్ణి ఎరిగిన వారు మన మీదన చేస్తే బలహీనత అంటాం. మన బలహీనతలను బట్టి ఆయన చాటుగా విలపిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ఆయన మన బలహీనత బట్టి ఆయన వినిపిస్తున్నాడు. ఈ నా సహోదరుని నా రక్తముతో కడిగాను, పరిశుద్ధునిగా తీర్చాను, ఇంకా తన బలహీనతల నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నాడు. అందుకే మనం తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తాం. అంటే మనం ఇంకా పాపం చేసేవారిగా ఉండకూడదు. వాళ్ళు చేస్తారు, లోకంలో ఉన్నాడు చేస్తారు, వాళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటాడు, నీవు జీవించువాడివే కానీ మృతుడివైతివి. అంటే వారితో మనకు పని లేదు. పరిశుద్ధులముగా మనము పరిశుద్ధ సమాజంలో ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో చేర్చబడిన మనము ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. అందుకే వారిని చూసి మనం మత్సరపడే వారిగా ఉండకూడదు. అయితే అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17-18 వచనాలు మనం చదువుకుందాము. పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కారదు. అంటే పాపులను చూసి మనము హృదయంలో మచ్చల పరిశుభ్రంగా ఉండాలి. చాలా విషయాల్లో వారు మనకన్నా యోగ్యుడిగా అనిపిస్తారు ఈ లోక సంబంధించిన వారిగా, కానీ వాటి వలన వారికి నష్టము జరుగుతూ ఉన్నది. నిత్యము మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మన ఆశ భంగము కాదు. మన ఆశ ఏంది? మన నిరీక్షణ ఏంది? పరలోకంలో ప్రభుతో కూడా మనం జీవించాలి. ఆ ఆశ మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఈ యాత్ర మనము శాశ్వతమైనది కాదు. మన గుడారములో నివసించేవారము. ఎప్పుడైతే మనము ఈ లోకయాత్ర ముగించామో ప్రభు సన్నిధిలో మనం ఉండేవారముగా ఉండాలి. కనురెప్పపాట్లో ఆయన దగ్గరికి ఉంటాం. ఒకవేళ ప్రభు వచ్చే ఆయనతో కూడా ఆయన తీసుకొని వెళ్తాడు. అలాగా నిరీక్షణ కలిగి ఆశ కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. కానీ ఇంకా లోక సంబంధమైన ఆశలను మనలో ఉంటే వారు లోకులను చూసి మనం మత్సరపడుతూ ఉంటే మనకి నష్టం కలుగుతుందని సామెతలు గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సమూహము కోరకము, వారు సహవాసము కోరకము,
వారి హృదయము బలాత్కారము యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. వారు ఎప్పుడు కీడును గురించే మాట్లాడతారు. వారు బలాత్కారం చేస్తూ ఉంటారు. వారు హృదయము బలాత్కారంతో యోచన, వారు కీడు చేయటానికి దుర్యాలోచనలు చేస్తూ ఉంటారు. ఎదుటివాడి కీడు చేస్తూ ఉంటారు. ఎదుటివారిని అపహాస్యం చేస్తూ ఉంటారు. వారిని తృణీకరిస్తూ ఉంటారు. దేవుని వాక్యము ప్రకటించే బిడ్డలు కూడా వారికి తీర్పులు తీరుస్తూ ఉంటారు. అందువల్ల మనము అలాగా ఉండకూడదని మనం తెలియజేస్తున్నాం. అలాగా మనం ఉన్నట్లయితే మన రక్షణ ఇచ్చిన యేసు ప్రభుకి మనం రేపు లెక్క అప్పజెప్పాలి. కాబట్టి వాటన్నిటి నుంచి మనకి విడుదల ప్రసాదించాడు. కాబట్టి ఆయన రక్షణ మనము ఓర్పుతో నిరీక్షణ కలిగి ఆశ కలిగి జీవించాలని మనము ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. కీర్తనల గ్రంథము మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడవద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కీర్తన అనే పైన ఉన్నది. ఆయన అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలంగా ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి తెలియదా అనే ఆలోచన కలిగి మనము ఏమి జరిగినా మౌనముగా ఉండాలి. అంతేగాని దేవుని మీద మనము సనగకూడదు, గొనుగకూడదు. అందుకే మనము యోబు గ్రంథం మనం చూసినట్లయితే ఆయన యాకోబు పత్రిక, మీరు యోబు సహనమును గూర్చి వింటిరి కదా అని యాకోబు పత్రికలో మనం చూసాం. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే యోబు తన జీవిత అనుభవాన్నంతా ఆయన లాస్ట్లో చెబుతూ ఉన్నాడు. 42లో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని అంటాడు. అంటే అంత అనుభవంలోకి యోబు నడిచాడు. మనం కూడా అలాగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన ఏ విషయం నా మీద అనుమతించిన, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే అనారోగ్య సమస్య, లేకపోతే ఇంకా ఏదైనాను మనకు శ్రమ అనుమతించాడంటే ఆయన అనుమతి లేకుండా రాదు. అదే మనము విలాప వాక్యములు మనం చూస్తాం. మనం చదువుకున్న భాగం కింద వచనాల్లో మనం చూస్తాం, ఆయన నరులను ఉద్దేశ్యపూర్వకంగా ఆయన శ్రమ పెట్టడని మనం వాక్యంలో ఉన్నది. ఆయన ఉద్దేశపూర్వకంగా శ్రమ పెట్టడు. కానీ ఏంటంటే మనం చేసే కొన్ని అవిధేయమైన కార్యాల వలన ప్రభు మనకి శ్రమ అనుమతిస్తాడు. ఆ శ్రమలో కూడా మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనము దావీదు మహారాజునికి రాసిన కీర్తనలు మనం చూసినట్లయితే యెహోవా ఎదుట మౌనముగా ఉండాలి. మనము మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునే వారముగా మనం ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనము ప్రభువుని మహింపరిచే వారముగా ఉంటాము. మనము ఆయన రాజ్యములో వారసులుగా ఉంటాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, సత్క్రియను ఓపికగా చేయము, మహిమను ఘనతను అక్షయతను వెదివారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ సత్క్రియ చేయాలి. ఇక్కడ మనం చూస్తాము ఆది కాండము 3వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే కయ్యూను ఏబేలును గురించి దేవుడు సెలవిచ్చిన మాట, కయ్యూనుతో నీవు సత్క్రియ చేయని యెడల నీ వాకిట పాపము పొంచి ఉన్నదని అక్కడ దేవుడు మాట్లాడతాడు. అంటే మనము సత్క్రియ చేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడ సత్క్రియ ఓపికగా చేసు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. మనమేంది, మన నిరీక్షణ ఏంది? మనము నిత్య జీవం పొందాలి. మనం నిత్య జీవం పొందాలంటే మనము ఈ లోకం నుంచి వేరైన వారిగా ఉండాలి. ఈ లోక ఆశలు, ఈ లోక నటన, ఈ లోక ఐశ్వర్యము, ఈ లోక మర్యాద, ఈ లోక పోకడలు, ఈ లోకంలో ఉన్నవి ఏమీ మనకు అవసరం లేదు. మన దేవుడు మనమే ఉండాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి. అప్పుడు నీవు నిత్య జీవం పొందుకుంటావు. నీవు అలాగా కాకుండా నీకు లోకము దేవుడు రెండు కావాలంటే
నీవు రేపు తీర్పులో ఉంటావు. అందువల్ల ఏంటంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఉన్నాడు 2వ అధ్యాయము 7వ వచనంలో, సత్క్రియను ఓపికగా చేసు. మనము ఓపికగా చేయాలి. అలాగే మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి, అలా దేవుని మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవుడు మనకి నిత్య జీవం మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మనము అలాగా లోకము నుంచి వేరయ్యి ప్రభువుకి దగ్గరగా ఉండేవారిగా, ప్రభువుని మనం వెతికేవారిగా, ప్రభువుని మహింపరిచే వారిగా ఉన్నప్పుడు మనకి నిత్య జీవము అనుగ్రహించబడుతున్నది. అయితే మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం జీవించినప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి అనేకులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. కాబట్టి వారితో మనము కొన్ని విషయాల్లో మనం మన సంబంధమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, అలాగే మన జీవనోపాధి సంబంధమైన పనులు మనం చేస్తూ ఉంటాము. కాబట్టి వారితో మనము కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు కూడా మన పరిశుద్ధతను మనం నాడివేడుగా వరకు ఉండకూడదు. అయితే అందుకు అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కును పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఇక్కడ ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి మనం చదువుతాం. విశ్వాస వీరులు ఎలాగా దేవుణ్ణి విశ్వాసముతో వెంబడించారో వారందరినీ మనకి ఇక్కడ ఒక లిస్టు ఇచ్చాడు, విశ్వాస వీరులు. అయితే వారందరినీ మనం చదివాం కదా, వారందరి జీవితాలను మనం చూసాం కదా. అయితే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమ్మలే మనల్ని ఆవరించి ఉన్నందున వారందరూ ఎలాగా విశ్వాసంతో ప్రభువుని వెంబడించారో అక్కడ రాయబడి ఉన్నది. అయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయుద్ధను కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ, మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే తిమోతికి వ్రాసిన పత్రికలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు అను నరుడు. వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎవడు? దేవుడు సంపూర్ణ మానవుడు. ఆయన దేవుడుగా, ఆయన మహాకాశముల పట్టచాలని దేవుడుగా ఉన్నాడు. అలాగే సంపూర్ణ మానవుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు. అందుకే యోహాను సువార్తలో ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన సంపూర్ణ మానవుడుగా జీవించాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అది పొలం ఉంటుందేమని చూసినప్పుడు పొలం లేదు. ఆయన ఆకలిగా ఉన్నాడు ఒక మానవుడుగా. అలాగే లాజరు చనిపోయినప్పుడు కన్నీరు విరిచాడు ఒక మానవుడుగా. అలాగే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమన్నాడు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము సులువుగా చిక్కును పెట్టే పాపంలో మనం ఎందుకు పడాలి? అందుకే ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు, సులువుగా చిక్కును పెట్టే పాపమును ప్రతి భారమును విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు విశ్వాసమునకు కర్తయుగాన్ని కొనసాగించువాడువైనా, మన విశ్వాసం ఎవరు? దేవుడే కదా మనలో కలుగు చేసిన వాడు. ఆయన వైపు చూసి మన ఎదుట ఉంచబడిన ఆ పందెములో మనం ఓపికతో పరిగెత్తుతామని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే ఆయన మధ్యలో చదువుతున్నాను, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం ఇక్కడ చదివి భాగం మనం చూసినట్లయితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన కూడా శ్రమల కొంద వెళ్ళాడు.
ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అక్షయ స్వరూపు, అక్షయలో ఉన్న దేవుడు, ఆయన ఒక పాప శరీరంను ధరించుకొని మనల్ని ప్రేమించి మన పాపము కొరకు, మన అతిక్రమము కొరకు కల్వరి శిలువలో మరణించుటకు ఈ లోకమునకు పంపబడి అన్యాయమైన తీర్పు చిరుబడి శిలువ మరణమునకు అప్పగించుకున్నాడు. అలాగా ఈ లోకములో ఆయన జీవించినప్పుడు ఆయన్ని ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆనాడు యూదులు, పరిసయ్యులు, సద్దూకులు అవన్నీ చూసి కూడా ఆయన ఎంతో దూషించారు, అవమానించారు. అయినప్పటికీ ఆయన తన ఎదుట ఉన్నది శిలువ మరణం పొందాలి, పాపులకు అందరినీ ప్రేమించి వారికి విమోచన, రక్షణ కలుగు చేయాలి కాబట్టి ఆయన ఎంతో సహనం వహించాడు. ఆయన తృణీకరించబడ్డాడు. అయినప్పటికీ ఆయన తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగిన ఆయన తండ్రి చిత్తము చొప్పున శిలువ కార్యము నెరవేర్చాలి కాబట్టి ఆయన కూడా అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి ఆయన మహింపరచబడ్డాడు. ఎందుకయ్యా అంటే మనల్ని విమోచించాలి, మనల్ని రక్షించాలి. అనేక మంది ఆ దోవన వెళుతా శిలువలో నీవు 3 మేకులు పెక్కులేవని అపహాస్యం చేశారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అపవాది శోధించాడు. ఈ శిఖరం, ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకు, దేవదూతలు నీ పాదములు తగలకుండా పట్టుకుంటారేమో. ఎంతో శోధించినప్పటికీ దేవుడు ఆయన తన్ను తాను సహించుకొని ఆ శిలువ కార్యము నెరవేర్చి దేవుణ్ణి మహింపరిచారు. ఎందుకంటే మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, మనందరి కొరకు ఒకరు మరణించుట ప్రయోజనకరమని అక్కడ మనం తెలియజేస్తూ ఉన్నది వాక్యం. ఎందుకంటే ఆయన మరణించడం ద్వారా మనకు ప్రయోజనం ఉన్నది. మన పాపము, మన దోషము, మన అతిక్రమము, మన శాపము పోవాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. పరిశుద్ధమైన రక్తం ఎవరు? ఆయనే. ఆయన దేవుని కుమారుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన బోధలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో పాపం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన ప్రధాన యాజకుడిగా మన పక్షమున శిలువ కార్యం నెరవేర్చాడు. అందువల్ల ఏంటంటే మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అనేక మంది ఆనాడు యూదులు, పరిసయ్యులు, సద్దూకులు ఆయనలో లోపం ఏమన్నా ఉందా కనుగొందామని వారిని వెంట వెళ్ళారు, కానీ ఆయనతో కలిసి వెళ్ళారు, కానీ ఈయనలో ఏ పాపము, ఏ దోషము వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అందుకే ప్రభు అన్నాడు, నాలో దోషం ఉన్నదని, పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరని. ఎవ్వరు ఇంత మటుకి స్థాపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే మనం పేతురు పత్రికలో చూస్తాం కదా, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా జీవించమని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవుణ్ణి చూడలేడు. మనం దేవుణ్ణి చూడాలంటే, ఆయనతో కలిసి మనం జీవించాలంటే పరలోకంలో మనలో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత మనకు ఎలాగా వస్తున్నది? ఆయన రక్తము ద్వారాగానే. అందుకే మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూసాము. యేసు రక్తము ప్రతి పాపమును గడిగి సమస్త దుర్నీతి నుంచి మనకి విడుదల ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనము నమ్మదగిన వారి కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు కనుక, తిమోతి పత్రికలో ఈ వాక్యం ఉంటుంది, ఆయన నమ్మదగిన వాడు కనుక మనల్ని విమోచించాడు, రక్షించాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకొని మనల్ని ఆయన శాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానం వస్తుంది. అయినప్పటికీ మనము ప్రతి భారమును సులువుగా చిక్కును పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినా ఆయన వైపు చూసేవారముగా ఉండాలి. ఆయన మనతో సహానుభావము కానివాడు కాదు, కానీ ఆయన కూడా శ్రమ పొంది ఆయన మహింపరచబడ్డాడు. హెబ్రీ పత్రిక మనం 2వ అధ్యాయంలో మనం ఆయన కూడా శ్రమ పడ్డాడు, సిలువను మోసాడు, పిడిగుద్దులు తిన్నాడు, కొడా దెబ్బలు తిన్నాడు. అంతగా ఆయన బాధించుటకు ఆయన ఏమన్నా పాపం చేశాడా? ఆయన ఏ పాపము చేయలేదు. వారు సాక్ష్యం ఇచ్చారు, శతాధిపతి ఇచ్చాడు, తర్వాత వచ్చేసి ఆ పిలాతు ఇచ్చాడు, వారందరూ సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. ఆ ఇస్కరియోతు యోధ ఆయన్ని అప్పగించిన 30 వెండి నాణెములకు అప్పగించిన ఇస్కరియోతు అన్నాడు, నేను నీతిమంతుని రక్తమును మీకు అప్పగించానని, నేను పాపం చేశానని పశ్చాత్తాపడ్డాడు.
అందువల్ల మనము ఆయన వాక్యాలు చదువుకోవటమే కాదు, ఆయనలాగా మనం జీవించాలి. అందుకే మనం ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవునితో సమానముగా ఉండుట భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన అక్కడ మనం చూసినట్లయితే ఆయన రిక్తునిగా, దాసునిగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూసేప్పుడు. ఎందుకంటే మనల్ని విమోచించాలని, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన అంత గొప్ప భాగ్యమును వదిలిపెట్టి శిలువను సహించాడు. అందుకే మనం ఇక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అదే మనం ఇక్కడ చూసాము. అదే ఇంకా 2 వచనాలు ఉన్నాయి, మనం చూద్దాము. యాకోబు పత్రిక, భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపికతో కలిగియుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొనుసు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ మనం చూసినట్లయితే, సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపికతో కలిగియుండుడి. చాలామంది ఇంకా ప్రభు వస్తున్నాడు అని 2000 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు, ఇంకా ఎప్పుడు వస్తారు అని మనం అనుకుంటాం. కానీ ప్రభువు వస్తాడు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందువల్ల ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ నశించిపోకూడదని, అందరూ ప్రభువుని ఎరగాలని ఆయన దీర్ఘశాంతం వహించి ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అయితే వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? తొలకరి వర్షము కడవరి వర్షం కనిపెడతాడు. విత్తనం వేయాలి, పైరు రావాలి కదా, వర్షం ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకొని దాని ప్రకారంగా విత్తనం వేసి ఫలము ఉంటాడు. అదే ఇక్కడ యాకోబు భక్తుడు, ఆ వ్యవసాయకుడే అలాగా కనిపెట్టుకొని ఉంటున్నాడు కదా, మీరు ప్రభు వచ్చినప్పుడు మీరెందుకు కనిపెట్టుకోకూడదని ఓర్పు కలిగి సహనం కలిగి ఉండమని ఇక్కడ యాకోబు తన పరిశుద్ధులకు అన్య దేశములందు చెదిరి ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపికతో కలిగియుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము ఓపికతో కాసుకొనుచు దాని కొరకు విలువైన భూఫలము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఫలము రావాలి, ధాన్యము రావాలి. భూమి ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆ నరులు పంటలు పండించి మనందరికి ఆహారం అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు. అందువల్ల ఏంటంటే వ్యవసాయకుడితో పోల్చాడు. ఆయన అంత ఓపికతో ఉండి ఆ వర్షం కొరకు కనిపెట్టుకొని విత్తనం వేసి వ్యవసాయం చేస్తుంటారు కదా, మీరు కూడా ఓపికతో కనిపెట్టుకొని ఉండండి అని ఇక్కడ తెలియజేస్తాడు. చివరగా తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. దైవజనుడా, 6:7 కదా, 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికనము సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు, దైవజనుడా. ఇక్కడ తిమోతి పౌలు శిష్యరికంలో ఆయన దైవజనుడుగా తీర్చిదిద్దబడ్డాడు. దైవజనుడా, నీవైతే వేటిని విసర్జించమన్నాడు, వాటి పై వచనాల్లో చెప్పాడు.
6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అంటే సంతుష్టమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, మళ్ళీ ఏమీ తీసుకొని వెళ్ళము. అయితే అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుదము. అన్నవస్త్రములు కలవారమై తృప్తి పొందుదము. ధనవంతులొకటుకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలతోనూ పడుతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఇక్కడ తెలియజేస్తూ ఉండగా మనమేం చేస్తాము? ధనాపేక్షతో అనేక ఊరుల్లో పడుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు, వాటిని నువ్వు విసర్జించు దైవజనుడా, అవి మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, మళ్ళీ ఏమీ తీసుకొని పోలేదు. అన్న వస్త్రములు కలిగి మనము అంటున్నాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఇక్కడ దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీతిని, భక్తిని. మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డల వంటిదని యెషయా గ్రంథకర్త తెలియజేసేవాడు. అయితే మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లు, ఆయన నీతి మనలో నివసించాలని మన దోషము కొరకు ఆయన కల్వరి శిలువలో పాపిగా ఎంచబడ్డాడు. చదవయా 2వ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. అందువల్ల ఏంటంటే మన నీతి కాదు, ఆయన నీతి మనము ఎరిగేవారిగా ఉండాలి, ఆయన నీతిని మనం ప్రేమించేవారిగా. అందుకే ఇక్కడ దైవజనుడు అని తెలియజేస్తూ ఉన్నాడు, నీతిని, భక్తిని, విశ్వాసము లేకుండా ఎవరు దేవుని ఇందాక చెప్పుకున్నాము కదా. అందువల్ల విశ్వాసమును, ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఓర్పును, అలాగే సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడు. ఈ తిమోతి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో మనం తిమోతిని గురించి ఆయన బాల్యము నుంచే దేవుణ్ణి ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే తిమోతి మంచివాడు అని ఉంది. మంచి పేరు పొందినవాడు. తిమోతి ఎలాంటి వాడు? మంచి పేరు. పరిశుద్ధాత్మ దేవుడు తిమోతిని గురించి రాయించాడు. తిమోతి మంచి పేరు పొందినవాడు. సంఘంలో చేర్చబడిన నీవు నేను మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు? మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? విశ్వాసం కలిగి ఉన్నామా? ఓర్పు కలిగి ఉన్నామా? ఇంకా ఎలాగా ఉన్నాం? మన జీవితము ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగి ఉన్నామా? ఈ లోకంలో ఇంకా మనకేదో కావాలి అని మనం ఆశించి ఇంకా ఉరుల్లో పడుతూ ఉన్నామా? మనము అనేక మందిని మనకు దృష్టాంతములుగా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 10వ అధ్యాయం మనం చూస్తాం. ఈ యుగాంతం మందున్న మీకు బుద్ధి కలగటానికై ఇవన్నీ రాయించాం. మనం చూసాం, అనేక దైవజనులు అనేక మంది నశించిపోయారు. ఎందుకంటే వారు ఈ లోకం ఏదో ఆశించారు. మనం చూసాం, ఆకాని జీవితాన్ని మనం చూసాం, అలాగే గేహాజీ జీవితాన్ని మనం చూసాం. వారందరూ ఏదో ఆశించి దేవునికి విరోధమైన కార్యాలు చూసి నశించిపోయారు. కానీ ఇక్కడైతే అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, తిమోతి అవన్నీ మనకొద్దు, నువ్వు వీటిని స్వతంత్రించుకో, వీటిని సంపాదించుకొని ప్రయాసపడు అని తెలియజేస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. ఎందుకంటే మనకి ఎక్కడ ఘనత వచ్చిద్దంటే ప్రభు ఎదుట నిలవబడినప్పుడు మనము ఎన్ని ఆత్మలు తెచ్చాము ప్రభు సందరికి, ఎంతమందికి సువార్త ప్రకటించాము, ఎంతమందికి మన సాక్ష్యము ప్రకటించాము. మనము ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, ఆయన ఇచ్చిన కృపావరములు వాడబడేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనం నిర్లక్ష్యంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలవల. విశ్వాసి ప్రతిరోజు నిరంతరము పోరాటం చేసేవాడిగానే ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనము క్రియలను చేసేవాడిగా ఉన్నాం.
ఒకడు మన యజమానుడు కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా దేవుణ్ణి ఎరగక ఉంటే వారి కొరకు మనం ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన తెలియదు మనకు ఎప్పుడు ఏ కార్యం చేస్తాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అతిపైన దేవుడు. మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. వాడు ఒక సహోదరుడు ప్రభువులోకి తెచ్చామంటే అది మనకి ఘనతగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనము మంచి పోరాడేవారిగా ఉండాలి. నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. తిమోతిని అనేక సంఘాలలో పౌలు నియమించాడు వాక్యము ప్రకటించమని. ఆ సంఘాలన్నీ తిమోతిని గురించి మంచి సాక్ష్యము చెప్పినాయి. ఎఫెసీ పట్టణంలో ఆ ఎఫెసీ పట్టణంలో 18 సంవత్సరాల వయసు కలిగినప్పుడు ఆ ఎఫెసీ సంఘాన్ని తిమోతి నడిపాడు. ఎఫెసీ అంటే డిజైర్, కోరిక. అలాంటి సంఘములో వాళ్ళు, ఆ సంఘము ఎంతో అక్కడ అష్టమి దేవుని విగ్రహాన్ని పూజిస్తూ ఎంతో విగ్రహారాధికులుగా ఉంటే పౌలు ఆ సంఘమును గట్టి ఈ తిమోతిని సేవకుడుగా పెడితే ఎంతో అభివృద్ధి చేసి ఎంతో మంచి పోరాడి. అందుకే నువ్వు అనేకుల ఎదుట, నువ్వు సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అందువల్ల నువ్వు విశ్వాసము నువ్వు కనపరుచు, మంచి పోరాడు, ఓర్పు కలుగు, సహనం కలుగు, వీటి కొరకు నువ్వు ప్రయాసపడవని మన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగా మనము దేవుడిచ్చిన రక్షణను ఓపికతో కనిపెట్టుకొని మనము దేవుని పని చేసేవారిగా ఉండాలి. అలాగా ఉండాలని మనము దేవుడు హెచ్చరింపబడుతున్నాడు. మనము చదువుకున్న వాక్య భాగము విలాప వాక్యములు 3:26 మనం ఒకసారి చూసినట్లయితే, విలాప వాక్యములు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనకి ఓపిక, నిరీక్షణ కలిగి ఉండాలని మనం ఇవన్నీ నేర్చుకున్నాం. అందువల్ల ఏంటంటే మనము రక్షింపబడిన బిడ్డలంగా ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి జీవిస్తూ మనము అనేకులను ప్రభు సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనము దేవుని చేత బహుమానాలు పొందుకుంటాం. అలాగా కాకుండా మందులుగా మనకెందుకులే, మనం రక్షింపబడ్డాం చాలే అని నువ్వు చల్లారి జీవితాన్ని ఉంటే నీ వల్ల దేవునికి ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుడు నీకు ఘనత ఇవ్వాలంటే, దేవుని సన్నిధిలో నీవు వాడబడాలంటే నీలో ముందు తీవ్రత ఉండాలి. అపోస్తుడైన పౌలు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన అంతకుముందు తిమోతి పత్రికలో, నేను పూర్వము ద్వేషకుడను, హింసకుడును, హానికరునైన దేవుడు నన్ను రక్షించుకున్నాడు, తెలియక చేసితిని, క్షమించబడితిని, ఆయన కృప ద్వారాగా నన్ను ఆయన రక్షించాడు, ప్రధాన పాపినైనను ఒప్పుకుంటాడు. అలాంటి పౌలు గారు ఎంతో మంచి పోరాడాడు. 14 పత్రికలు రాశాడు, 7 సంఘాలు కట్టాడు, ఆయన 3 సువార్త దండయాత్రలు చేశాడు. అలాగా ఆయన అనేక ఆధిక్యములు ఆయనకున్నప్పటికీ కానీ ఈ లోకమును ఆయన పెంటతో సమానంగా ఎంచుకొని నేను మంచి పోరాడితిని, ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, మంచి పోరాడితే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అలాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంతగా మనం ప్రభావితం కాపోయినా మన సంఘములో, మన పరిధిలో, మన గ్రామంలో, మన కుటుంబంలో ఇంకా ఎవరున్నారు? సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. అదే అన్యులతో సహా ఉంటే మనము చల్లారిపోయే జీవితం ఉంటాయి. లోకము మనల్ని చల్లార్చేదిగా చేస్తూ ఉన్నది. అదే మన పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటే మన ప్రార్థనలో, అలాగే మన సహవాసంలో, మన పరిచర్యలో మనం ముందుకు కొనసాగుతాం. అలాగా ఉండగలిగితే ప్రభు మనల్ని ప్రేమించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా ఉంటారు. మనము ఈ లోక ఆశీర్వాదాల కొరకే ప్రయాసపడుతున్నాం, కానీ పరలోక ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడాలంటే నువ్వు ఓర్పు కలిగి, సహనం కలిగి, నీ నిరీక్షణ కొరకు ఆశ పెట్టుకొని జీవించాలని దేవాది దేవుడు జీవిస్తూ ఉండగా అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మరి ఎవరైనా తీర్మానాలు చేసుకోవాలి, ఎవరైనా ప్రభువులోకి రావాలి, బాప్తీసం తీసుకోవాలంటే
మరి రేపేమి జరుగునో మనకు తెలియదు. ఇదే మిక్కిలి అనుకూల సమయమని వాక్యం చెబుతూ ఉండగా మరి నువ్వెందుకు ఇంకా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు? తిమోతి అయితే బాల్యం నుంచే వెంబడించాడని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. మరి నువ్వెందుకు నీ బాల్య దినముల నుంచే నీవు సృష్టికర్తను నువ్వు స్మరించుకోమని మన వాక్యం తెలియజేస్తుంది. మరి నువ్వు తీర్మానం చేసుకొని ఆశ కలిగి ఉంటే నీ కొరకు మరి పెద్దలు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మరి నువ్వు దేవునికి సమర్పించుకునేవాడిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములనైనా